మనం కొన్ని మొక్కలకి స్టెమ్స్ అనేవి ఎక్కువ కట్ చేస్తూ ఉంటాము. ఆ స్టెమ్స్ కట్ చేసినప్పుడు వాటి నుంచి ఫర్దర్‌గా స్టెమ్స్ రావడానికి, ఆ స్టెమ్స్ నుంచి ఎక్కువ మొగ్గలనేవి స్ట్రాంగ్‌గా పెద్ద సైజులో గ్రోత్ అవ్వడానికి ఏదైతే స్టెమ్ కటింగ్ ప్రాసెస్ ఉంటదో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత వాటి నుంచి ఇదిగోండి ఇలా ఎక్కువ మోర్ బ్రాంచెస్ అనేవి స్ప్రెడ్ అయ్యి ఇలా స్టార్ట్ అవుతాయండి. ఇదంతా స్టార్ట్ అవ్వడానికి వెరీ స్పెషల్ ఫెర్టిలైజర్ అనేది నేను ఇవ్వడం జరిగింది. సో ఆ ఫెర్టిలైజర్ టోటల్‌గా చాలా చాలా సింపుల్‌గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే విధంగా అండ్ తక్కువ టైంలో ఇన్‌స్టెంట్ రిలీఫ్ మన మొక్కలకి ఇచ్చే విధంగా అంటే ఎనర్జీ బూస్టర్ ఇన్‌స్టెంట్‌గా ఇవ్వడం జరుగుతది. సో ఈ ప్రాసెస్ అనేది ఈ వీడియోతో మీతో షేర్ చేస్తాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా వ్లాగ్స్. నేను మీ నజారా. సో ఇటువంటి ప్రాసెస్ అనేది మన మొక్కలకి చాలా ఇంపార్టెంట్. ఎవరైతే వీడియోస్ని వాచ్ చేస్తున్నారో స్కిప్ చేయకుండా చూడండి. మీ మొక్కలలో ఏ ప్రాబ్లం ఉన్నా కానివ్వండి ఇట్టే సింపుల్గా తొలగించేసుకోవచ్చు. మనము స్టెమ్ కటింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత ఇలా స్టెమ్స్ అనేవి ఎక్కువ గ్రోత్ అయ్యి ఇటువంటి స్ట్రాంగ్ మొగ్గలు అనేవి ఎక్కువగా ఇవ్వడానికి ఈ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో ఇది ఇంకా రీచ్ అవ్వాలి అంటే చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మన వీడియోకి లైక్ చేయండి. కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సరేనా? సో ఇటువంటివి ఎక్కువ గ్రోత్ అవ్వడానికి ఫెర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది చూపిస్తాను రండి. ఫెర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్, అండ్ చాలా సింపుల్ ఫెర్టిలైజర్. మీరు ఇక్కడ చూస్తున్న ఫెర్టిలైజర్ వచ్చేసి, సో దీని గురించి మనం ఏదైనా ఒక ఫెర్టిలైజర్ మాట్లాడుకుంటున్నామంటే అది చాలాసార్లు చాలా రకాలుగా మన మొక్కలకి అందించి ఉన్నదేనండి. కొత్తగా ఇంగ్రీడియంట్స్ తీసుకొని వచ్చి నేనేమి మీకు చెప్పడం లేదు. ఒక్క ఇంగ్రీడియంట్స్ని మనం ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది మీరు చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి కీరదోసకాయ ముక్కలండి, పీల్స్, కీరదోసకాయ నుంచి తీసేసుకున్న తొక్కలు. దీన్ని ఇక్కడ మీరు వాటర్ చూడొచ్చు, వాటర్ యొక్క కలర్ చేంజ్ అనేది కూడా మీరు చూడొచ్చు. మార్నింగ్ టైంలో 1/2 లీటర్ వాటర్లో మాత్రమే 2 కీరదోసకాయ తొక్కల్ని వేసేసుకున్నాను. పెద్ద సైజ్ కీరదోసకాయ తొక్కలండి. సో కీరదోసకాయ అండ్ దోసకాయ అనేది మన మందారం మొక్కలకి, పూల మొక్కలకి, ఇండోర్ మొక్కలకి చాలా మంచిగా వర్క్ అయ్యే ప్రాసెస్. ఇలా నానబెట్టేసుకున్నాను మార్నింగ్ టైంలో. ఒక్కసారి జస్ట్ ఒక 5 మినిట్స్ ఇలా చేయండి. మనం చింతపండుకి రసం తీస్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి నేను చెప్తున్నాను. అలా ఒక 5 మినిట్స్ చేయండి. నేను వీడియోకి ముందు కూడా ఈ ప్రాసెస్ అనేది చేయడం జరిగింది. సో దానివల్ల మీరు వాటర్ యొక్క కలర్ మీరు చూడొచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని 1.5 లీటర్ నార్మల్ వాటర్, నేను 1/2 లీటర్ వాటర్లో చేసుకున్నాను కాబట్టి 1.5 లీటర్ తీసుకుంటున్నాను. మీరు 1 లీటర్ వాటర్లో చేసుకున్నట్లయితే ఇంకొకటి నార్మల్ 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసేసుకోండి. సో 1.5 లీటర్ వాటర్ అనేది మనం పక్కన పెట్టేసుకుందాము. ఇలా నేను పక్కన 1.5 లీటర్ వాటర్ తీసేసుకున్నాను. ఏదైతే మనం మార్నింగ్ నుంచి పెట్టేసుకున్నామో ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేద్దాం. ఇది టోటల్గా 2 లీటర్ల వాటర్ అయితే అయిపోయిందండి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. నేను ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తాను దీన్ని. ఎందుకంటే మిగతా వాటర్లో కూడా ఇది మిక్స్ అయిపోవాలి. ఎందుకంటే దీన్ని మనం పీల్స్లో వేసాము, చిన్న చిన్న కటింగ్ ప్రాసెస్లో వేసాము. పేస్ట్ చేసినట్లయితే ఈజీగా మనకి వాటర్లో మిక్స్ అయిపోవడం జరుగుతుంది. మనం పేస్ట్ చేయలేదు కాబట్టి కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. ఈ ప్రాసెస్లో కూడా మీరు ఇవ్వచ్చు, పేస్ట్ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఏ టైప్ ఆఫ్ మీకు అనుకూలంగా ఉంటుందో ఆ టైప్లో మీరు ఫెర్టిలైజర్ని ఇచ్చేసేయచ్చండి. సో 10 మినిట్స్ తర్వాత మనం ఆ ఫెర్టిలైజర్ జోలికి వెళ్దాము. సో ఈ 10 మినిట్స్ ప్రాసెస్ ఇది ఈ విధంగానే ఇవ్వాలా అంటే ఈ విధంగా అయినా కూడా ఇవ్వచ్చు, లేదా పేస్ట్ చేసి అయినా కూడా ఇవ్వచ్చు, ఇన్స్టెంట్గా కూడా ఇచ్చేసేయచ్చు. దీనికి ఒక స్పెషల్ ప్రాసెస్ అనేది నేను ఎందుకు తీసుకున్నానంటే మన మొక్కలకి హెవీ ఫీడింగ్ అవసరం. మందారం మొక్కలకి అంటే సీజన్తో సంబంధం లేకుండా మనం గ్రోత్ చేస్తూ ఉంటాము. ప్రతిసారి ప్రతిరోజు మందారం మొక్కల్ని తీసేసుకోవాలి అనుకుంటాము, మొక్కల నుంచి ఫ్లవర్స్ని. అదేవిధంగా గులాబీ కానివ్వండి, మల్లె కానివ్వండి, ఏదైనా ఫ్లవర్ ప్లాంటింగ్, ఏదైనా ఇండోర్ ప్లాంటింగ్
ఫ్రూట్ ప్లాంటింగ్ దేనికైనా కానివ్వండి, మనం రెగ్యులర్ గ్రోత్ అనేది చూసుకోవాలి, ఎక్కువ ఫ్రూట్స్ ఫ్లేవర్స్ రావాలి అని అనుకుంటాము. సో ఆ ప్రాసెస్ మనకి కావాలి అంటే ఈ టైప్ ఆఫ్లో కొన్ని ప్రాసెస్ అనేది చాలా అవసరం. అండ్ ఇన్స్టెంట్గా అండ్ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. గ్రోత్ మాత్రం చాలా అద్భుతంగా ఉండిద్దండి. చూస్తున్నారా, రీసెంట్ డేస్లోనే మనకి నిన్నటి వరకు కూడా దీనికి ఫ్లవరింగ్ అనేది పూర్తిగా అయిపోయింది. అండ్ మొగ్గలు కూడా పూర్తిగా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి, ఇంకా ఎక్కువ మోతాదులో. సరేనా? సో 10 మినిట్స్ అయితే అయిపోయిందండి. మనకి పర్ఫెక్ట్గా ఫర్టిలైజర్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ఇవ్వచ్చు, స్ట్రైన్ ప్రాసెస్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఇలానే ఇవ్వండి మట్టి భాగంలో. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఆనియన్ పీల్స్ కూడా ఇలానే ఎక్కువ మోతాదులో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కుండీలో వెజిటేబుల్ వేస్టేజెస్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ వెజిటేబుల్ వేస్టేజెస్ మూలంగానే మీరు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ స్టెమ్ కటింగ్ ప్రాసెస్ ఇక్కడ చేసుకున్నాము. ఇక్కడ నుంచి గ్రోత్ అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి అండ్ మొగ్గలు కూడా పూర్తిగా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా కొద్ది పర్సెంటేజ్లోనే ఇవ్వండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇలాగా కొంచెమే చాలండి. ఇలా ప్రతి కుండీ భాగంలో అందించేసుకుందాం దీన్ని. ఇలా మీరు వారంలో 3 సార్లు చేయొచ్చు, లేదా మీకు అందుబాటులో ఉన్న ప్రతిసారి చేయొచ్చు. ఈ ఇంగ్రీడియంట్తో ఈ ప్రాసెస్ అనే కాదు, పేస్ట్ ప్రిపేర్ చేసి కూడా ఇవ్వచ్చు. దానికి సంబంధించి చాలా వీడియోస్ మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. వన్స్ ఛానల్ని విజిట్ చేసి చూడండి. సరేనా? సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఇంకా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మోస్ట్లీ మొగ్గలు అనేవి రాలకుండా ఎక్కువ స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికి చాలా మంచిగా వర్క్ అవుతాయండి ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్. ప్రతి మొక్కలో కూడా మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఎక్కువ స్టెమ్ కటింగ్ ప్రాసెస్ ఉన్నవి అండ్ ఢీలా పడుతున్న మొక్కలకి ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది. చూసారా ఇవి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అండ్ ఇక్కడ నుంచి వీటి నుంచి కూడా మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. దీనికి వారానికి ఒక్కసారి కూడా కంటిన్యూ చేయొచ్చు, 2 రోజులకు ఒక్కసారి కూడా కంటిన్యూ చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ నుంచి కూడా మీరు మొగ్గలు అనేవి చూడొచ్చండి. సో మళ్ళీ కలుద్దాం.